అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. నా హృదయపూర్వకంగా ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1వ తారీఖున మేము వీడియో చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించండి. కాకపోతే మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో బిజీగా ఉంటారన్న సంగతి నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోలేదు. ఎన్నో రోజులుగా మనందరం కలిసి ఎక్లీషియా ఫ్యామిలీలో ప్రయాణం చేస్తున్నాం. దేవుడు మనందరినీ క్షేమంగా ఈ సంవత్సరానికి తీసుకొచ్చారంటే దాని వెనకాల చాలా అద్భుతమైన కారణం ఉందని నేను నమ్ముతున్నాను. ఎన్నోసార్లు మీరు ఎన్నో ఒంటరి పోరాటాలు పోరాడుతూ వచ్చారు, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు, అవమానాల నిందల మధ్యన ప్రయాణం చేశారు. మీరు ప్రభు సందులో అయ్యా ఇంక నేను బ్రతకలేనయ్యా, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా అని ఎన్నోసార్లు గుండెలు బాదుకుని ఏడ్చినా దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరానికి తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఒక బలమైన విజయాన్ని దేవుడు దాచుంచారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి. మేము కూడా ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేదు. మీకోసం ప్రతిదినం మేము ప్రార్థన చేస్తున్నాం. అందుకే మీరు పెడుతున్న ప్రతి కామెంట్ని మా హృదయానికి తీసుకొని మేము ప్రభు సందులో విజ్ఞాపన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ఈ 2026 సంవత్సరంలో నూతన శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. దేవుడు అద్భుత సాక్షిగా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ మాట వింటున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆశ లేనంటి వారికి నా ప్రభు ఆశ కలిగిస్తున్నాడు. జీవితం అంతా ఇంకా ముగించబడింది అనుకున్న వారికి నూతన ద్వారాలు నేను తెరుస్తానని దేవుడు భరోసా ఇస్తున్నాడు. మీరు ఆలోచించండి, దేవుడు ఇప్పటిదాకా ఎన్నో పరిస్థితుల మధ్యన మనల్ని నడిపించుకుంటూ వచ్చిన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, బలమును దేవుడిచ్చి మన పోరాటాల మధ్యన దేవుడు విజయాలు ఇస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే దాని అర్థం ఏంటి తెలుసా? అడవిలో ఆయన త్రోవలను కలుగు చేయబోతున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా ఇంకే మార్గం లేదు, నేను ఇరుక్కుపోయాను, ఎటు పోవాలో అర్థం కావట్లేదని దిక్కుతోచని స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు నూతన మార్గములను ఈ 2026 సంవత్సరంలో నా ప్రభు దయచేయబోతున్నాడు. మీరు నమ్మండి. నమ్ముట మీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని దేవుని లేఖన చదివిస్తున్నాయి. ఎడారిలో ఆయన నదులను పారజేయుచున్నాడు. వాస్తవానికి ఎడారిలో జీవం ఉండదు, కానీ ఈరోజు సంతోషమనే నది, జీవమనే నది, ఆనందము సమాధానమనే నది నీ గృహాల్లో ప్రవహించబోతోంది. ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఉండండి. ఎందుకంటే నేను ప్రభు సందులో సేవకుడిగా అయిన తర్వాత, అయ్యా నా పరిస్థితి ఏంటి, ఎట్లా అయిపోయిందయ్యా, ఎలా పరిచర్య చేయాలో నాకు తెలియట్లేదయ్యా, ఎలా స్వార్థ ప్రకటించాలో అర్థం కావట్లేదయ్యా, ప్రోత్సహించేవారు లేరు, బలపరిచేవారు లేరు, ఎన్నోసార్లు కృంగిపోతూ దేవా నన్ను తీసేసుకో ప్రభా, ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నాను, ఈ నిందల మధ్యన బ్రతకలేకపోతున్నానని కొన్ని సంవత్సరాల క్రితమే నేను ప్రార్థించాను. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? అనుభవించిన బాధలన్నింటినీ కూడా ఈరోజు సంతోషానికి దేవుడు కారణాలుగా చేశాడు. ప్రియ సంగమా, దేవుడు మన వెనకాల నిలబడతారు. ప్రార్థన పరులను విడిచిపెట్టే దేవుడు కాదైనా. శోధనలో మనం నడిచిన, అపాయకరమైన పరిస్థితుల మధ్యన మనం బ్రతుకుతున్నా దాని వెనకాల గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దాచుంచాడు. అందుకే చిన్న చిన్న ఓటములు చూసి భయపడకండి. చుట్టూ అందరూ వదిలేశారని వారిని చూసి దిగులు పడకండి. అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారం తెరబడుతుంది. అందరూ చేతులు ఎత్తేసినప్పుడే ఆ బలమైన చేతులు మనల్ని పట్టుకుంటూ ఉంటాయి. దేవుని కోసం ఎదురు చూడండి. ఈ సంవత్సరం ప్రభు మనకి బహుమానంగా ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకి దేవుడు దయచేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి.